హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గొర్రె పురాణం స్టోరీలోకి వెళితే హిందూ ముస్లింల నడుమ మత కల్లోలం సృష్టించింది అనే రీజన్గా యేసు గొర్రెను జైల్లో వేస్తారు. అదే జైల్లో మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న రవి గొర్రెకు కాపరిగా వ్యవహరిస్తూ ఉంటాడు. రాము నుంచి యేసుగా పేరు మార్చబడిన గొర్రె స్టోరీ ఏమిటి? దానివల్ల మత కల్లోలాలు చెలరేగటం ఏమిటి? అండ్ రవి ఎందుకు జైల్లో మొగ్గుతున్నాడు వంటి ప్రశ్నలకు సమాధానమే గొర్రె పురాణం మూవీ అండ్ ఎక్స్‌ప్లనేషన్. గొర్రె పురాణం మూవీలో కూడా ఒక సీరియస్ మ్యాటర్‌ని వ్యంగ్యంగా సొసైటీ, మీడియా, కోర్టులు, గవర్నమెంట్ భుజాలు తడుముకునే స్థాయిలో తీశారు డైరెక్టర్ బాబీ వర్మ. కానీ వ్యంగ్యం అనేది అర్థవంతంగా మాత్రమే కాదు, అలరించే విధానంగానూ ఉండాలి అనే విషయాన్ని విస్మరించారు. అందువల్ల 143 నిమిషాల మూవీ కూడా సాగదీసినట్లుగా ఉంటుంది. ముఖ్యంగా గొర్రె పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం కోసం దాదాపు 20 నిమిషాలు వేస్ట్ చేయడం అనేది పెద్ద మైనస్. అండ్ సుహాస్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా తీశారు. ఆ పాయింట్కి కూడా ఎవరు కనెక్ట్ అవ్వలేకపోయారు. ఓవరాల్గా గొర్రె పురాణం అటు ఆలోచింపజేయలేక, ఇటు ఇంట్రెస్ట్గా లేక డీలా పడిపోయింది. ఇక ఫోకస్ పాయింట్ వచ్చేసరికి ఈ పురాణంలో చాలా పేజీలు మిస్సింగ్. అండ్ రేటింగ్ వచ్చేసరికి 1/5. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.